మాచర్ల నియోజకవర్గం రెండుచింతల మండలం తుమ్మురుకోట గ్రామంలో ఔరంగజేబు నిర్మించినటువంటి చారిత్రాత్మక మసీదు ఈ గ్రామంలోనే ఉన్నది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి చూద్దాం. మీరు అన్నారు కానీ ఇంకా నా పేరు అలివేలు. నేను తుమ్మురుకోట వెల్ఫేర్ అసిస్టెంట్ని. తుమ్మురుకోటలో అన్ని స్కీమ్స్ డీబీటీ నాన్ డీబీటీ కలిపి 36,80,962,573 రూపాయలతో ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా ఊరికి మంచి అభివృద్ధి పనులు చాలా చేశారు. చేసిన వాటిలన్నిటికన్నా మా ముస్లిమ్స్ ఇంకా ఎక్కువ చేశారు. మా ముస్లిమ్స్కి ఒక షాదీఖానా ఏర్పాటు చేశారు, మంజూరు చేశారు. దగ్గర ఒక 50 లక్షలు విలువయ్యే స్థలం, 10 సెంట్ల స్థలంలో 30 లక్షలు పెట్టి పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేశారు. అంటే ప్రజెంట్ 80 లక్షలు ఓన్లీ ఒక షాదీఖానా ఇచ్చారు మసీదుకి. తర్వాత ఊళ్ళో సీసీ రోడ్లు వేశారు, బోర్వెల్స్ వేశారు. పథకాలు కూడా చాలామందికి ఇప్పించారు. మా ఊళ్ళో పథకం లేని వాళ్ళు ఈ ఊరు మొత్తం మీద 4 ఉన్నారు. మా ఊళ్ళో ఉన్న జనాభాలో 4కి జగనన్న పథకం అంది ఊరు మొత్తంలో. మా ఊరు ఒక 75% పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మద్దతు అండి. ఈ ఊరిలో గతంలో టీడీపీ అన్నారు కానీ అదంతా ఏం లేదు. టీడీపీ వాళ్ళ పథకాలు కూడా ఏం లేవు. ఈ ఊరిలో కూడా టీడీపీ హయాంలో రుణమాఫీ కూడా ఏం జరగలేదు. రుణమాఫీలో కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు 3 కిస్తీలు ఇచ్చారు. ఇస్తే 3 2 వచ్చినాయి అందరికీ. టీడీపీ పార్టీ అన్న వాళ్ళకి 3 ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళందరికీ 2 మాత్రమే ఇచ్చారు. అందుకని అతను ఎవరిని నమ్మరు. రేపు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఘన విజయం చెందుతారు మా నియోజకవర్గంలో. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు అభివృద్ధి అనేది అయింది. మాకు తాగునీటి సమస్య పరిష్కరించబడింది. మా ఎస్సీ కాలనీలో ప్రాథమిక ఉన్నత పాఠశాల అటువంటి ఉన్న స్కూల్కి నాడు నేడు గ్రాంట్ కూడా చేయించారు. మా ఎస్సీలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ప్రతి ఒక్కటి సంక్షేమం పార్టీలకు అతీతంగా కాకుండా అందరికీ మంచి జరిగింది. గత ప్రభుత్వం చంద్రబాబు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. కానీ ఏ రోజు ఎస్సీలు మార్కెట్ యార్డ్ చైర్మన్గా, మున్సిపాలిటీ చైర్మన్గా చేసినటువంటి చరిత్ర మాచర్లో లేదు. ఈరోజు ఆ ఒక్క ఘనత మా ఎస్సీలకే దక్కింది. మా ఎమ్మెల్యే గారు మా ఎస్సీలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మాకు ఈ పదవులు ఇచ్చారని కోరుచున్నాము. 2024లో మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 5వసారిగా ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించుకోవడానికి తుమ్మురుకోట ఎస్సీలం సిద్ధంగా ఉన్నాం. మా గ్రామంలో మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా మైనార్టీలకి షాదీఖానాకు 30 లక్షల గ్రాంటు, అదేవిధంగా గ్రామంలో తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్లు సీసీ రోడ్లు కానివ్వండి, అనేక గ్రాంట్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక మైనార్టీలకే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా, అదేవిధంగా పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా మాకు మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణ గారు సహకరించారు. అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. అన్ని కులాలకి, ఎస్సీలు కానివ్వండి, ఇటు బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, అన్ని కులాలకి అతీతంగా ఇక్కడ మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవటం ఒకటి, మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవటం 2. మాకు ఈ 2 మాకు ముఖ్యమే. మేమే కాకుండా ప్రజలతోటి మమేకమై వాళ్ళు మాడిఫై చేసి ఓటు రూపంలో మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణ గారి రుణం మేము తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దయ వల్ల మేము యాదవ్లో, మాది బీసీడీలో మాకు ఈ తుమ్మురుకోట గ్రామంలో అడవిలో ఉన్న చౌడమ్మ గుడిని బాగు చేసుకోవడం కుదిరింది. మాకు 15 లక్షల గ్రాంట్ ఇవ్వడం వల్ల డెవలప్ చేసుకోవడం, చుట్టూ పారి కట్టించుకొని, రంగులు కట్టించుకొని మేము బాగా డెవలప్ చేసుకోవడం జరిగింది.
పిన్నెల్లి రామకృష్ణ అన్నగారు పోగానే మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పోగానే పలకరించడం కానీ, ఆడవాళ్ళు వచ్చారులే మహిళలేగా అని చిన్నచూపు చూడకుండా, నేను 3 సంవత్సరాల విధిగానే నేను పార్టీకి బయటికి రావడం, మా తుమ్మరుకోట గ్రామంలో 3 సంవత్సరాల క్రితం నుంచే నేను పార్టీలో పంచాయతీ ఎలక్షన్ నుంచి నేను బయటికి రావడం జరిగింది. నేను పోగానే కొంతమంది అన్నారు, మీరు ఆడవాళ్ళు పోతే పనులు అవుతాయా, మీరు ఆడవాళ్ళ వల్ల మిమ్మల్ని ఇక్కడ పలకరిస్తారా అని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోగానే ఏందమ్మా అని ఎంతో ఆప్యాయంగా పలకరియగానే మాకు ఇంకొకసారి కూడా ఇంకొక పథకం గురించి వెళ్ళాలని ఆసక్తి కలిగింది. అన్ని పథకాలు కూడా ఏ ఒక్కటి మేము పోయిన ప్రతి పనికి కూడా ఒక నీటి ద్వారంగా, ఒక కాంట్రాక్ట్ విషయం కానీ, ఒక రోడ్డు విషయం కానీ, ఒక బిల్డింగులు కానీ, ఏ పని పింఛన్లు కానీ, ఏ పథకం ఈ పథకం కావాలి, ఈ సభ్యురాలకు రాలేదు, ఈ మహిళకు రాలేదు, ఈ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులంతో సహా నేను ప్రతి సభ్యురాలు నేను తీసుకెళ్ళాను. మనందరి మంచి కోరే మన పిన్నెల్లి రామకృష్ణ అన్నగారి వల్లే ఆ మంచి జరిగేది. అక్కడ జగన్ అన్న ఎలా చెప్తున్నారో ఇక్కడ మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అలానే ఒక సంక్షేమ పథకాలు మొత్తం కూడా అందరికీ అందాలి, అందరికి చెయ్యాలి, కులం మతం అనేది చూడొద్దు, అన్ని మండలాల వారిగా అన్ని మండలాలు అన్ని గ్రామాల వారిగా అందరికీ చెప్పటం, ప్రతి మీటింగ్లో మాకు వివరించటం, అలా మంచిగా మాకు తెలియని అన్ని కూడా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న చెప్పటం వల్ల మాకు అన్ని అవగాహన తెలియడం వల్ల నీటి వల్ల ఎంత అవస్థ పడుతున్న తుమ్మరుకోట గ్రామంలో 15 బోర్లు వేసి ఎక్కడ నీళ్ళ వెద్దడి లేకుండా మనకి ఎంతో పోగానే సాయం చేసే మన పిన్నెల్లి రామకృష్ణ అన్న ఇంకా 2024 ఎలక్షన్లో కూడా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారిని అక్కడ మన జగన్ అన్నను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో కావాలని కోరుకుంటున్నాము. మాకు చేయిత బాగా వస్తుంది, పెన్షన్ వస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా బాగానే పనిచేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటు అయిపోతుంది. అమ్మ ఒడి వస్తుంది జగనన్న వల్ల. మా ఇంట్లో మా అత్తకి చేయూత వస్తుంది, మా మాయకి పెన్షన్ వస్తుంది 3000 నెలకి. మాకు మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలవాలని కోరిక. మేమందరం కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా ఊళ్ళో సంక్షేమ పథకాలు బాగానే అందిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మద్దతు ఇవ్వబోతున్నాము. తిరుగులేదు, మళ్ళీ విజయకేతన జెండా ఎగురుద్ది. ఎమ్మెల్యే గారు గ్రాంట్లు ₹1 కోటి పైన ఇచ్చారు. బాగానే అందుబాటులో ఉంటాడు, పనులు కానీ మనుషులు కలవాలన్నా అందుబాటులో ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. 2024లో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి గెలిపించుకుంటాం. ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు అయ్యి వచ్చిండు బయటికి, వింటున్నావా? మరి మాకు 40 సంవత్సరాలకు అందరూ 18,000 ఇస్తుండు అయ్యా. మేము ఆయన వచ్చిన కాంచే బోధెడుతున్నాం అయ్యా. పింఛన్ ఇస్తుండగా 3,000 పింఛన్ ఇస్తుండగా ఇంకంతకాడికి ఎక్కువ ఏం కావాలా? కొడుకు ఇస్తుండు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే, మమ్మల్ని బాగా చూసుకుంటాడు అయ్యా. ఎమ్మెల్యే గారు గెలిచినాకనే మరి మా ఇంటి ముంగ రోడ్డు వేసింది. మరి మా ఇంటి ముంగ రోడ్డు వేసారయ్యా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినే గెలిపించుకుంటాం. నా కొడుకు జగన్నే గెలిపించుకుంటాం. జగన్ గారు అన్ని ఇస్తున్నాడు. ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అన్ని ఇస్తాను, ఆయన పిన్నెలు అన్ని వస్తున్నాయి. ఓటేసి మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఓటేసి గెలిపించుకుంటాం. చెప్పేట కళాకారులు పింఛన్ వస్తుంది. మా ఆడవాళ్ళకి 18,000 పడుతున్నాయి. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. ఈసారి మటుకు రామకృష్ణారెడ్డి గారు గెలవాల. మా మైనార్టీలంతా రేపు జరగబోయే ఎలక్షన్లో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఓటు వేసి గెలిపించుకుంటాం.